హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ కొబ్బరి కారం చూపిస్తున్నాను. అంటే కొంచెం రోటి పచ్చళ్ళలా ఉంటుంది. మీరు ఆనియన్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వాడకుండా సాత్విక్ ఫుడ్లా కావాలన్నా ఇది చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. దీనికి ఒక 1/4 కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. బాగా కడిగేసుకోండి. చాలామందికి గోరుచిక్కుడు టేస్ట్ ఉండదు. ఇలా చేసుకుంటే మీకు టేస్ట్ అందరికీ కూడా త్వరగా నచ్చుతుంది. కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. ఇది ఎలా నేర్చుకున్నానంటే, ఓ రోజు కర్రీ పాయింట్లో కర్రీ కొనుక్కున్నాను. ఇంటికి వచ్చాక టేస్ట్ చూస్తే చాలా నచ్చింది. సరే ట్రై చేస్తే బాగా కుదిరింది. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. వాళ్ళు ఏంటంటే గోరుచిక్కుడు కొబ్బరి కారం అని చెప్పారు పేరు. సో నేను అదే పేరు పెట్టాను అనమాట. అలా చిన్న ముక్కలు కోసుకుని, ఈ గ్రేటర్ ఉంటే ఇది ఉంటే, చాపర్ ఉంటే చాపర్లో వేసుకొని చేసుకోండి. లేదంటే మిక్సీ జార్లో ఒకసారి రన్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అలాగా కొబ్బరి కూరలా ఉంటుంది అనమాట. మరీ పేస్ట్ అయిపోకూడదు, ముక్కలు కూడా కనిపించకూడదు. అది చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి మినపప్పు వేసాను, శనగపప్పు. పోపులో ఈ 2 ఉండాలి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి అవి ఏగినాయో లేదో ఎలాగో అర్థం అవ్వదు అనుకుంటారు. మినపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాం స్టార్ట్ అయితే వేగినట్టు లెక్క అనమాట. వేగకపోతే కూడా పచ్చివాసన వస్తుంది. టేస్ట్ మనం వేసినా యూజ్ ఉండదు పప్పులు. కొద్దిగా ఎండుమిరపకాయ, కరివేపాకు, వేగిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది గోరుచిక్కుడుకాయ వేసేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. పొద్దుటే బాక్స్ పెట్టి కంగారు ఉన్న వాళ్ళు అవి కూడా ఇది చేసి పెట్టుకోవచ్చు. పసుపు వేసాను. నాకు జనరల్గా గోరుచిక్కుడుకాయ నచ్చదు టేస్టు, కానీ ఆ కూర ఎందుకు ఆ రోజు బాగా నచ్చింది. మగ్గనివ్వండి, మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఈలోగా ఒక 2 స్పూన్లు కొబ్బరికాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, మన కారం మన ఇష్టం, ఇంకా కావాలంటే ఇంకొక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి కూడా కొలతనేం లేదు, కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఇంకా ఎక్కువైతే బాగోదు, కొబ్బరి డామినేట్ చేసేస్తుంది. దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఇదే ఫ్లేవరు. సో జీలకర్ర సరిపడే పడుతుంది. అది ఒకసారి గ్రైండ్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. నీళ్ళు పోయకుండానే గ్రైండ్ చేయండి. ఇది బాగా వేగిపోయింది. నేను కొబ్బరికాయ ముక్కలు కోసి అవన్నీ గ్రైండ్ చేసుకునే లోపల కూర బాగా వేగిపోయింది అనమాట. అయిపోయింది. ఇప్పుడు నాకు పచ్చి వెల్లుల్లిపాయ టేస్ట్ ఇష్టం, వేస్తున్నాను. సాత్విక్ ఫుడ్ తినేవాళ్ళు వెల్లుల్లిపాయ స్కిప్ చేసేసేయండి. నేను కొంచెం వెల్లుల్లిపాయ ఎక్కువ వాడతాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ ఉంది కదా,
మామూలుగా కొద్దిగా ఈరోజు కొబ్బరి కూర ఎక్కువే అయినట్టుంది, కొద్దిగా తగ్గించుకోండి. ఒక స్పూన్ కొబ్బరి అయితే సరిపోతుంది. కొబ్బరికాయ ముక్కలు ఒక స్పూన్ అయితే సరిపోతాయి. సాల్ట్ సరిపడి కొద్దిగా. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మూత పెట్టేసుకోండి. మీకు ఆ వేడికి మగ్గిపోతుంది అంతా. పచ్చిమిర్చి కొబ్బరి కూర బాగా కలిపేసి టేస్ట్ చూసాను, సరిపోయింది. ఆఫ్ చేసేసి మూత పెట్టి ఉంచుకోండి 5 నిమిషాలు. ఇది రెడీ అయిపోయింది. అసలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయలో ఫైబర్ కూడా బాగుంటుంది, కానీ చాలామందికి నచ్చదు. అదండి, మరి ట్రై చేస్తారా గోరుచిక్కుడుకాయ కొబ్బరి కారం? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.